అందరికీ నమస్కారం అండి. ఈరోజు 4-5 లక్షలు డొనేషన్ నుండి కోర్ సిఎస్సి ఏ కాలేజీల్లో ఉన్నాయి అనేది మనం చూద్దాము. సో, ఇది టోటల్ బడ్జెట్ అంటే జనరల్ సిఎస్సి అడ్మిషన్ తీసుకోదలుచుకొని 4-5 లక్షలు డొనేషన్ పెట్టగలిగి సంవత్సరానికి ఒక ₹1,00,000 ఫీజు. అంటే 8-9 లక్షల రూపాయలు కాలేజ్ ఫీజ్ టోటల్‌గా కట్టగలిగినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో హాస్టల్‌తో కలుపుకొని 13 లక్షలు అనుకోండి. ఇంకొక 4 లాక్స్ హాస్టల్‌కి వేసుకున్నట్లయితే 12-12 నుంచి 13 ఓవరాల్‌గా హాస్టలు, కాలేజ్ ఫీజు, డొనేషను కట్టగలిగినటువంటి వాళ్ళకి మొత్తం హైదరాబాద్ సరౌండింగ్స్‌లో మొత్తం 13 ఇంజినీరింగ్ కాలేజెస్ అందుబాటులో ఉన్నాయండి. ఈ 13 ఇంజినీరింగ్ కాలేజెస్ ఏమేమిటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏఎస్ ఇంజినీరింగ్ కాలేజ్ ఒకటి, గురునానక్ ఇంజినీరింగ్ కాలేజ్ జీఎన్ఐటి ఒకటి, హితం ఇంజినీరింగ్ కాలేజ్ ఒకటి, జేబీఐటి ఒకటి, శ్రీ హిందూ ఇంజినీరింగ్ కాలేజ్ ఒకటి, శ్రీదేవి ఇంజినీరింగ్ కాలేజ్ ఒకటి, టీకేఆర్ ఫస్ట్ క్యాంపస్ ఒకటి, విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కాలేజ్, అదేవిధంగా విజ్ఞాన్ భారతి ఇంజినీరింగ్ కాలేజ్, శ్రేయస్ ఇంజినీరింగ్ కాలేజ్, మాతృశ్రీ ఇంజినీరింగ్ కాలేజ్ అండ్ సో ఈ ఈ 13 ఇంజినీరింగ్ కాలేజ్ ఏరియాల వారీగా మనం తీసుకున్నట్లయితే గట్కేసర్ ఏరియాలో మనకి 2 ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి. అవి వచ్చేసి ఏఎస్ ఇంజినీరింగ్ కాలేజ్ ఒకటి, అదేవిధంగా విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి. సో ఈ 2 కూడా పోటాపోటీగా నడుస్తూ ఉంటాయి. సో ఏఎస్ ఇంజినీరింగ్ కాలేజ్ తీసుకున్నట్లయితే మంచి బ్యూటిఫుల్‌గా ఉంటుంది కాలేజ్. అదేవిధంగా విబిఐటి కాలేజ్ పరంగా మంచి స్టాండర్డ్ క్వాలిటీ, స్టాండర్డ్ ఫ్యాకల్టీ ఉన్నారనేటువంటి పేరుంది. సో ఈ 2 కాలేజీలు ఆ ఏరియాలో ఉంటాయి. అదేవిధంగా గురునానక్ ఇంజినీరింగ్ కాలేజ్ అండి. ఇది ఇబ్రహీంపట్నం ఏరియాలో ఉంటుంది. ఈ ఇబ్రహీంపట్నం ఏరియాలో 2 కాలేజెస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ క్యాంపస్. జీఎన్ఐటి క్యాంపస్ వచ్చేసి అరౌండ్ 4-5 లాక్స్ డొనేషన్ మధ్యలో నడుస్తుంది. అదేవిధంగా కొంపల్లి ఏరియాలో తీసుకున్నప్పుడు మనకి హితం కాలేజ్ మాత్రమే ఈ బడ్జెట్లో ఉంటుందండి. 4 లాక్స్ డొనేషన్ ప్లస్ కాలేజ్ ఫీజు అంటే హితం కాలేజ్ మనకు అందుబాటులో ఉంది. ఎంఎల్ఆర్ఎస్ వాళ్ళు కొన్ని సందర్భాల్లో డొనేషన్ ప్లస్ ఫీజుకి ఇస్తారు. కొన్ని సందర్భాలలో మనకి ఏంటంటే ఓన్లీ ప్యాకేజ్ అని కూడా చెప్తూ ఉంటారు. సో ఈ బడ్జెట్లో మనకి మొయినాబాద్ ఏరియా కానీ తీసుకున్నట్లయితే విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఇది కూడా ఓల్డెస్ట్ కాలేజ్ అండి. అజీజ్ నగర్లో ఉంటుంది. అదే ఏరియాలో ఉన్నటువంటి మరో కాలేజ్ జేబీఐటి జోగిన్పల్లి భాస్కర్రావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే కాలేజ్ కూడా మనకి అందుబాటులో ఉంది. అదే సిటీ కాలేజెస్ అని కానీ మనం కానీ తీసుకున్నట్లయితే ఒక 4 కాలేజెస్ని మనం తీసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి శ్రేయస్ ఇంజినీరింగ్ కాలేజ్ అండి. ఇది నాగోల్లో ఉంటుంది. కాలేజ్ కూడా మంచి బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ప్లేస్మెంట్స్ కూడా వీళ్ళు బాగానే చేస్తున్నారండి. సో ఇందులో సెకండ్ కాలేజ్ ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ అయినటువంటి శ్రీదేవి ఇంజినీరింగ్ కాలేజ్. ఇది ఒటినాగులపల్లి అంటే గచ్చిబౌలి నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఈ కాలేజ్ కూడా మంచిగానే ఉంది. నెక్స్ట్ మాతృశ్రీ ఇంజినీరింగ్ కాలేజ్ సైదాబాద్. ఇది యావరేజ్ రివ్యూస్ ఉంటాయండి దీనికి. ఇంకా టీకేఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ అయితే ఆల్రెడీ నేను ప్రీవియస్‌గా వీడియో చేసిన. దీంట్లో ఇది సిటీలో ఉంటుందని చెప్పి తప్ప మామూలుగా పెద్దగా రివ్యూస్ అనేవి దీనికి కూడా ఉండవు. సో దిస్ ఈజ్ అబౌట్ 4-5 లాక్స్ డొనేషన్ కలిగి మేనేజ్మెంట్ సీట్స్ 4-5 లాక్స్ డొనేషను, ₹1,00,000 ఆన్ అన్ యావరేజ్ ఫీజు అంటే 8-9 లాక్స్ టోటల్ ప్యాకేజ్ వస్తుంది. అదేవిధంగా మీకు హాస్టల్‌తో కలుపుకొని ఒక 3.5 వేసుకున్నట్లయితే ఒక 12-13 లక్షలు అప్రాక్సిమేట్‌గా టోటల్ ఖర్చు మీ బీటెక్ చదవడానికి వస్తుంది. ఈ 13 కాలేజీలు తీసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు వీలైనంత తక్కువలో మాట్లాడిస్తాం. ఇబ్బంది లేకుండా మేము కాలేజెస్ అన్నీ కూడా మీకు నచ్చినటువంటి దీంట్లో మనం సెలెక్టివ్‌గా తీసుకొని ఏరియాల వారీగా మనం కాలేజీలు తిప్పి చూపించి వాళ్ళకి అడ్మిషన్ చేయడం కూడా జరుగుతుంది.